విద్యార్థులందరికీ సుస్వాగతం. ఈ రోజు నుండి అంటే మార్చి 7వ తేదీ నుంచి ఈ సిరీస్ ఆఫ్ మాడ్యూల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ అనేటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ పాత విద్యార్థులకి సుపరిచితమే. కొత్త విద్యార్థుల కోసం 2 విషయాలు చెప్తాను. నేను అక్టోబర్ నెలలో లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సిరీస్ ప్రారంభించడం జరిగింది. అక్కడ 100 మాడ్యూల్స్ ప్రజెంట్ చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో 20, ఎకాలజీలో 20, ఎకానమీలో 20, పాలిటీలో 20, మిసిలినియస్ 20, అంటే మొత్తం 100 మాడ్యూల్స్ ద్వారా 1000 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ని గమనించిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే యూపీఎస్సీలకి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది తెలుగు విద్యార్థులు ఈ సిరీస్ని ఇలాగే కొనసాగించమని నన్ను రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మన్నించి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతకు ముందున్నటువంటి 100 మాడ్యూల్స్ లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే పాలిటీ 21, మిసిలినియస్ 21, SNT 21 ఇట్లా రాబోయే మాడ్యూల్స్ అన్నీ కూడా ఈ కొత్త ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే యూపీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికి కూడా నేను చెప్పేటువంటి కాంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కువ టైం వేస్ట్ లేకుండా దాదాపు 30 నిమిషాల వీడియోలో 10 ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాను. అంటే ఒక్కొక్క విషయం గురించి స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో 2-3 నిమిషాల సేపు మాత్రమే మాట్లాడుతున్నాను. సో మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. మీరు పాత మాడ్యూల్స్ అంటే ఆ 1000 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి. అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి ఈ ఛానల్ ద్వారా ఈ మాడ్యూల్స్ ప్రజెంట్ చేయటం జరుగుతుంది. మీ అందరి అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సిరీస్ ఇలాగే ఇదే రూపంలో కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ ఛానల్ ద్వారా 10 గంటలకి అప్లోడ్ చేయబడుతుంది. సేమ్ పేరు కూడా ఇదే, 10 AM విత్ జీవీ రావు సార్. ప్రజెంట్ చేసేది నేను స్థాపించినటువంటి సంస్థ ద్వారా లెర్నింగ్ స్పేస్ డిజిటల్. ఇక నేను ప్రతిరోజు ఏం చేస్తుంటాను, అసలు నేనెవరు అని తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న వీడియో, ఒక చిన్న మాట అని ఈ సిరీస్లో ఇక్కడే ఫస్ట్ వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది. 5-6 నిమిషాల వీడియో ఒకసారి చూడండి. అలాగే నా జీవిత పూర్వాపరాలు తెలుసుకోవాలి అంటే మీరు సిగ్నేచర్ స్టూడియోస్లో అంజలి మేడంతో నా వీడియో ఉంది. మీరు జీవీ రావు సార్ ఇంటర్వ్యూ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఈ క్రింద లింక్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత నేను నడుపుతున్నటువంటి ఛానల్ లెర్నింగ్ స్పేస్ డిజిటల్. ఈ సిరీస్ ఇలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ కంటిన్యూ అవుతుంది. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు న్యూస్ పేపర్స్ చదివినప్పుడు మీకు అర్థం కాని విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు 100% క్లారిటీ వస్తుంది. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. సరే, సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ సిరీస్లో 10 AM విత్ జీవీ రావు సార్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి PDFs కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రెండ్స్కి ఆ PDFs కూడా షేర్ చేయండి. అలాగే ఈ లింక్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీరు ఏ పరీక్ష రాసినా కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక నేను చెప్పేటువంటి ఇతరితర మాడ్యూల్స్ అన్నీ అంటే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా చెప్పే మాడ్యూల్స్ అన్నీ ఆంగ్ల భాషలో ఉంటాయి. తెలుగు భాష మీద ఉన్న మమకారంతో అలాగే 2 రాష్ట్రాల్లో అలాగే దేశంలో, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో నాకు సమయం కొంచెం ఇబ్బందికరమైనా కూడా మీ అందరి కోసం నేను దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే కాలంలో మీకు నేను చాలా విషయాలు చెప్పడానికి, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళటానికి నేను ఎంతో కొంత దోహదపడతాను అని నేను బలంగా నమ్ముతున్నాను. సరే, ఈరోజు
పాలిటిక్స్ సంబంధించిన విషయాల్లోకి వెళదాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాజ్యసభ ఎలక్షన్స్ గురించి ఈ మధ్య దీనికి సంబంధించినటువంటి వార్తలు విరివిగా పత్రికల్లో వచ్చాయి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇటు పార్టీ వాళ్ళు అటు ఓటేశారు, అటు పార్టీ వాళ్ళు ఇటు ఓటేశారు. అసలు రాజ్యసభ ఎలక్షన్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి? అసలు రాజ్యసభ గురించి 4 ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. వాటితో పాటుగా రాజ్యసభ ఎలక్షన్స్ అని లిమిటెడ్ ఫామ్ ఆఫ్ ఓపెన్నెస్ అని ఎందుకన్నారు అంటే ఓపెన్ బ్యాలెట్, అది కూడా లిమిటెడ్ ఫామ్ అన్నమాట. నోటా వర్తిస్తుందా లేదా, యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా లేదా, పొలిటికల్ పార్టీస్ విప్ జారీ చేయవచ్చా లేదా, కుల్దీప్ నాయర్ జడ్జిమెంట్ ఏం చెప్తోంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ పార్లమెంట్ మెంబర్స్కి రాజ్యాంగంలోని 105వ అధికరణం ప్రకారం, అలాగే శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో రాజ్యాంగంలోని 194వ అధికరణం ప్రకారం ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి. ఈ మధ్య 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ ప్రివిలేజెస్కి సంబంధించి, అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటే కూడా వాళ్ళని శిక్షించలేమా, ఈ విషయం మీద విస్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పు గురించి కూడా మాట్లాడతాను. ఈ సందర్భంగా పివి నరసింహారావు 1998లో ఉన్న కేసు ఏమిటి, సీతా సోరెన్ కేసు ఏమిటి, ఈ లంచాల గురించిన కేసు 7 జడ్జిల బెంచ్ దాకా ఎందుకు వెళ్ళింది, వీటన్నిటి గురించి మాట్లాడతాను. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏమిటంటే పొటాటో ఏవైతే పేటెంట్స్కి సంబంధించిన విషయం ఉందో, ఇక్కడ పెప్సికో కంపెనీకి ప్రభుత్వానికి మధ్య వివాదం 5 సంవత్సరాల క్రితం మొదలైంది పేటెంట్కి సంబంధించి. ఆ తర్వాత అది సమసిపోయినట్టే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు కారణంగా ఈ విషయం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా అసలు అగ్రికల్చరల్ సీడ్స్కి సంబంధించి పేటెంట్స్ అంటే అసలు జారీ చేయొచ్చా లేదా, హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పేటెంట్ ఇవ్వచ్చా, ఇలాంటి వాటన్నిటికీ మీకు సమాధానం చెప్తాను. అలాగే 2001వ సంవత్సరంలో వచ్చినటువంటి PPV-FRA ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టం ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే డివిజన్ బెంచ్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కారణంగా. సో ఇవన్నీ రాగల 20-25 నిమిషాల సేపు విస్పష్టంగా మాట్లాడుకుందాం. మొదటిది రాజ్యసభ. ముందుగా రాజ్యసభకి సంబంధించి ఒక 10 పాయింట్లు చెప్తాను. మొదట దీని పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. 1952లో ఫామ్ అయింది ఏప్రిల్ నెలలో. మొదటి సమావేశం 1952 మేలో జరిగింది. ఈ పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి రాజ్యసభగా 1954లో మార్చారు. తర్వాత ఇది పర్మనెంట్ హౌస్, డిసాల్వ్ చేయటానికి లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3వ వంతు మందిని ఎన్నుకుంటారు. వాళ్ళు 6 సంవత్సరాల పాటు ఉంటారు. ఒకవేళ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మెంబర్ చనిపోయారు, రిజైన్ చేశారనుకోండి, అప్పుడు ఎవరినైతే ఆయన ప్లేస్లో ఎన్నుకుంటారో ఆయన మిగతా కాలానికి మాత్రమే, అంటే మిగిలిన 2 సంవత్సరాలకే ఉంటారు. ఆయన 6 ఏళ్ళు ఉండరు. తర్వాత ఇంకోటి ఏంటంటే యూనియన్ టెరిటరీస్కి వేటికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. పుదుచ్చేరి ఒక్కళ్ళని ఎన్నుకుంటారు. అలాగే మీరు ఢిల్లీ 3 ఎన్నుకుంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కదా, అది కూడా రేపు అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత 4 ఎన్నుకుంటారు. 3 యూనియన్ టెరిటరీస్కి మాత్రమే ఈ రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకోవటం ఉంటుంది. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నటువంటి ఈ యూనియన్ టెరిటరీస్ మాత్రమే రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటాయి. మ్యాక్సిమం రాజ్యాంగం ప్రకారం 250 దాటకూడదు. అందులో 12 మంది నామినేటెడ్ మెంబర్స్. అర్థమైంది కదా. సరే, ఇక మిగతా విషయాల్లోకి వెళితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేసిస్. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 3 రాజకీయ పార్టీలు పోటీ చేసే ఒక నియోజకవర్గంలో ఒకళ్ళకి 38 ఓట్లు వచ్చాయి, ఇంకొకళ్ళకి 32 ఓట్లు వచ్చాయి, ఇంకొకళ్ళకి 30 ఓట్లు వచ్చాయి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని డిక్లేర్ చేస్తారు విన్నర్గా. అక్కడ 50% రావాల్సిన పని లేదు. ఇది నార్మల్గా మనం చూస్తున్నటువంటి ఎన్నికల సిస్టమ్. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటారు. సో మనం లోక్సభ ఎలక్షన్ కావచ్చు, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు,
ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. ఇక ఈ ఎలక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే ఏమిటంటే మెజారిటీ అనేది కాదు. ఇక్కడ ఒకవేళ మెజారిటీనే మనం అనుకున్నాం అనుకోండి, ఆ రాష్ట్రంలో 5 ఖాళీలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 200 మంది శాసనసభ్యులు ఉన్నారు అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నామినేటెడ్ మెంబర్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. 200 మెంబర్స్ ఉన్నారనుకోండి లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఒక పార్టీకి 120, ఒక పార్టీకి 80 సభ్యులు ఉన్నారు. 120 సభ్యులు ఉన్నది అధికారంలో ఉంటుంది, 80 ఉన్నది ప్రతిపక్షంలో ఉంటుంది. ఇక రాజ్యసభలో 5గురిని ఎన్నుకోవాలి. మనం మెజారిటీ ఫాలో అయితే 5గురు కూడా ఆ 120 సభ్యులున్న వాళ్ళే 5గురిని ఎన్నుకుంటారు. ఇక్కడ ఆ సిస్టమ్ కాదు. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీకి బదులుగా ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే 120 మంది ఒక పక్క ఉన్నారు, 80 మంది ఒక పక్క ఉన్నారు కాబట్టి 3 ఒక పార్టీ వాళ్ళు ఎలక్ట్ అవుతారు, 2 ఇంకొక పార్టీ వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అర్థమైంది కదా. తర్వాత ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని కనీసం 10 మంది ప్రపోజ్ చేయాలి. లేకపోతే 10% ఆ పార్టీ స్ట్రెంగ్త్లో ఏదైతే తక్కువైతే అది. ఇండిపెండెంట్స్గా ఎవరైనా కాంటెస్ట్ చేయాలంటే 10 మంది ప్రపోజ్ చేయాలి. ఇది వీటికి సంబంధించిన నామ్స్. తర్వాత ఇంకొక ప్రశ్న, దీన్ని లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ ఓపెన్నెస్ అని ఎందుకంటారు? ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు ఓటు ఎవరికైతే వేస్తున్నారో ఆ ఓటుకి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి మాత్రమే చూపించాలి. వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి మాత్రమే చూపించాలి. ఇక రెండోది ఏంటంటే వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి చూపించకపోతే ఆ ఓటుని కౌంట్ చేయరు. వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి కాకుండా వేరే పార్టీ వాళ్ళకి చూపించినా వేరే వాళ్ళకి చూపించినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఎవ్వరికీ చూపించకూడదు. దీన్ని లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ ఓపెన్నెస్ అన్నారు. అర్థమైంది కదా. ఎందుకంటే అంతకుముందు 1990లకు ముందు ఏం జరిగిందంటే వాళ్ళు సీక్రెట్ ఓటింగ్ ఉండటం వల్ల ఎవరికి పడితే వాళ్ళకి వేసేస్తున్నారు. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, డబ్బులు తీసుకొని వేస్తున్నారని చెప్పి. అందుకనే సీక్రెట్ బ్యాలెట్ కాకుండా ఈ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్, లిమిటెడ్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, నోటా నన్ ఆఫ్ ది అబవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కదా. మనం అసెంబ్లీకి పార్లమెంట్కి ఓట్లు వేయటానికి వెళ్ళినప్పుడు చివరిలో నోటా ఆప్షన్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా నోటా ఉంటుందా ఉండదా? ఇక్కడ నోటా ఉండదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నన్ ఆఫ్ ద అబవ్ అనే ఆప్షన్ జనరల్ ఎలక్షన్స్, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటే 18 సంవత్సరాలు దాటిన అడల్ట్స్ అందరికీ ఓటు హక్కు ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటాం. ఆ సిస్టమ్ ప్రకారం ఉన్నప్పుడే అక్కడ మీకు నోటా ఆప్షన్ ఉంటుంది. మిగతా ఇలాంటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా జరిగేటువంటి వాటికి నోటా లేదు అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా దీని అప్లికబిలిటీ గురించి క్లారిఫికేషన్ ఇచ్చింది చాలా సంవత్సరాల క్రితం. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఇక్కడ జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్లో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో, పార్లమెంట్లో కాదు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లోపల జరిగేటువంటి వ్యవహారాలు కాదు. ఇది ఒక రాజ్యసభ ఎలక్షన్. అంటే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తోంది. ఇక్కడ ఎలక్షన్స్ టు రాజ్యసభ ఏవైతే ఉన్నాయో ఇవి లెజిస్లేటివ్ అసెంబ్లీ 4 గోడల మధ్య జరిగేటువంటి వ్యవహారాలు కాదు. ఇవి ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ఎలక్షన్స్ కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. విప్ జారీ చేయకూడదు, చేసిన అది వర్తించదు అని చెప్పి విస్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిందనమాట. అది ఎలక్షన్ కమిషన్ అలా క్లారిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ముఖ్యమైన జడ్జిమెంట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అది కుల్దీప్ నాయర్ జడ్జిమెంట్ అనమాట. ఈ కుల్దీప్ నాయర్ జడ్జిమెంట్ 2006 సంవత్సరంలో వచ్చింది.
ఈ ఓపెన్ బ్యాలెట్ ఇంతకుముందు చెప్పాను కదా నేను, సిస్టమ్ ఆఫ్ లిమిటెడ్ ఓపెన్ బ్యాలెట్ అని చెప్పి దాన్ని సమర్థించింది కులదీప్ నాయర్ జడ్జిమెంట్లో. ఎందుకు సమర్థించిందంటే మీకు సీక్రసీ ద్వారా కరప్షన్ జరిగేటప్పుడు, అంటే 1990లో ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అధికార పార్టీ వాళ్ళు ఓడిపోయారు, డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి వేశారు అన్న అలిగేషన్స్ వచ్చాయి. తర్వాత ఈ ఓపెన్ బ్యాలెట్ తీసుకురావడం జరిగింది. లిమిటెడ్ ఫామ్ మీకు ఇంతకుముందు చెప్పాను, లిమిటెడ్ ఫామ్ అని ఎందుకంటారు. దీన్ని సుప్రీంకోర్టు కులదీప్ నయ్యర్ కేసులో సమర్థించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సీక్రసీ ద్వారా కరప్షన్ జరగడానికి అవకాశం ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది దానికి సరైన మందు అని చెప్పిందనమాట. అలాగే ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పిందంటే కులదీప్ నయ్యర్ కేసులో డిస్క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ లేదు, యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఇంతకుముందు నేను ఎలక్షన్ కమిషన్ ఏదైతే క్లారిఫికేషన్ ఇచ్చిందో దాన్ని కూడా చెప్పాను కదా. ఎలక్షన్ కమిషన్ ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది, మీరు డిస్క్వాలిఫికేషన్, యాంటీ డిఫెక్షన్ ఇవన్నీ ఎప్పుడు వర్తిస్తాయి, 4 గోడల మధ్య లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగేవైతే వర్తిస్తాయి. ఇది 4 గోడల మధ్య జరిగే వ్యవహారం కాదు. ఎలక్షన్ కమిషన్ రాజ్యసభ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తోంది. రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకోవటం కోసం మీరు ఓట్లు వేస్తున్నారు. అందుకని ఇక్కడ యాంటీ డిఫెక్షన్ వర్తించదు. 2006లో కులదీప్ నాయర్ జడ్జిమెంట్ ఈ విషయాన్ని చెప్పింది. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే మ్యాక్సిమం కావాలంటే ఆ పొలిటికల్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, అంతవరకే. డిస్క్వాలిఫై చేయటం ఇలాంటివి ఉండవు అని చెప్పిందనమాట. సరే, రాజ్యసభని వీడి మనం ఇంకొక ముఖ్యమైన విషయానికి వెళ్ళబోయే ముందు, రాజ్యసభకి సంబంధించి మీ అందరికీ తెలుసు వైస్ ప్రెసిడెంట్ చైర్మన్గా ఉంటారు. 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చైర్మన్గా ఉన్న వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 62 దాకా ఆయన 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా. అలాగే హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 దాకా ఆయన కూడా 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు మాత్రమే 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చైర్మన్గా వ్యవహరించారన్నమాట. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఆర్టికల్ 105 రాజ్యాంగంలోని అధికరణం 105, అలాగే ఇంకొక అధికరణం రాష్ట్ర అసెంబ్లీస్కి సంబంధించి 194. 105 ఏమో పార్లమెంట్కి సంబంధించి, 194 ఏమో రాష్ట్ర అసెంబ్లీస్కి సంబంధించి. వాళ్ళు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా ఉండాలి. అంటే వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. పార్లమెంట్ 4 గోడల లోపల కానీ, అసెంబ్లీ 4 గోడల లోపల కానీ వాళ్ళు ఏది మాట్లాడినా, ఏ విధమైన ఓటు వేసినా, ఎవరికి ఓటు వేసినా, ఏ మోషన్కి అనుకూలంగా ఓటు వేసినా, వ్యతిరేకంగా ఓటు వేసినా వాళ్ళని ఏ కోర్టుకి లాగటానికి వీలు లేదు. ఎవడు వాళ్ళ మీద కేసు వేయటానికి వీలు లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంటుంది. వాళ్ళని బయటికి లాగకూడదు అనేటువంటి ప్రివిలేజెస్ 105, 194 ద్వారా ఇవ్వబడ్డాయి. మీరు ఇక్కడ 105 చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి లేదు. అలాగే వాళ్ళు పార్లమెంటు లోపల ఏం మాట్లాడినా, ఎవరికి ఓటు వేసినా, ఏ మోషన్కి అనుకూలంగా వేసినా, వ్యతిరేకంగా వేసినా వాళ్ళని క్వశ్చన్ చేయటానికి వీలు లేదు. అలాగే ఏ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పార్లమెంటే చట్టం ద్వారా డిఫైన్ చేసుకుంటుంది. ఎంతవరకు ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రివిలేజెస్ ఉండాలి అనేటువంటిది వాళ్ళే ఒక విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఎవరికైతే అక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంటుందో పార్లమెంట్ లోపల, ఉదాహరణకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఆయన పార్లమెంట్లో మాట్లాడతారు, ఆయనకు కూడా ఈ రైట్స్ ఉంటాయన్నమాట. ఆయన ఏం మాట్లాడినా కోర్టుకు లాగడానికి వీల్లేదు. అర్థమైంది కదా. 105, 194 ప్రివిలేజెస్. అయితే ఇక్కడ ఇది 105(2) అన్నమాట. 105లో 2 ఇది ఎలా ఓటు వేసినా అనుంది. అయితే డబ్బులు తీసుకుని ఓట్లేస్తే, బయట కోట్లు డబ్బులు తీసుకుని
ఒక మోషన్కి వ్యతిరేకంగా లేకపోతే ఒక మోషన్కి అనుకూలంగా ఓట్లేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద సిబిఐ కేసు పెట్టచ్చా? వాళ్ళ జోలికే రాకూడదా? ఈ 105(2) అనేటువంటి ప్రొటెక్షన్ని వాళ్ళు అడ్డు పెట్టుకుని కోట్ల లంచాలు తినచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ 1998వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకి ఎదురయ్యాయి. అదేమిటంటే కథ, మన పివి నరసింహారావు గారు 1991 నుంచి 96 దాకా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది. అంటే ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రికేరియస్గా గవర్నమెంట్ ఉందన్నమాట. ఏదో పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు, వేరే పార్టీల మీద డిపెండ్ అయి ఉన్నటువంటి గవర్నమెంట్. ఆ సందర్భంగా అప్పటి అలిగేషన్స్, ఆరోపణలు ఏమిటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా మెంబర్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి వ్యతిరేకంగా ఓటేశారు. అంటే పివి నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడటానికి ఓటేశారు. ఈ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుని ఆ ప్రభుత్వాన్ని కాపాడటానికి పార్లమెంటులో ఓటేశారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అరైజ్ ఏమైంది? 105(2) ఏం చెప్తుంది? వాళ్ళు ఎలా ఓటు వేసినా, ఎవరికి ఓటు వేసినా వాళ్ళని కోర్టుకి డ్రాగ్ చేయకూడదు అని చెప్పి. అలాగే ఇప్పుడు డబ్బులు తీసుకుని వేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఏం చెప్తుంది? ఎవరైనా సరే కరప్ట్ ప్రాక్టీసెస్కి, బ్రైబరీకి పాల్పడితే వాళ్ళు శిక్షార్హులు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వీళ్ళకి వర్తించదా? అలా డబ్బులు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుందా? దేశానికి సంబంధించిన జనరల్ లా ఆఫ్ ద ల్యాండ్ వీళ్ళకి వర్తించదా అనే క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ముందుకెళ్ళాయి. 1998లో పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ అనేటువంటి తీర్పుని ఇస్తూ 5 జడ్జిల బెంచ్ డివైడ్ అయింది. 5 ఒక పక్క లేరు, 2 వాళ్ళు శిక్షకి అర్హులే అని చెప్పారు. 3 మెజారిటీ ఒపీనియన్ ఏం చెప్పారంటే వాళ్ళని శిక్షించటానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఒకవేళ దీన్ని మనం నేరోగా చూసి వాళ్ళ మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పామనుకోండి, సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ముందు ఇలాంటివి వాళ్ళు డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళు ఏదైనా ఓటు వేసినప్పుడు, ఏదైనా మోషన్కి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు అప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో అవి ప్రతిపక్ష నాయకుల మీదకి వెళ్ళొచ్చు. అందుకని అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఈ విషయాన్ని మనం నేరోగా చూడకూడదు, బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళ ప్రివిలేజెస్ ఉండాలి అని మెజారిటీ జడ్జిమెంట్ అభిప్రాయపడింది. అంటే ఇన్ ఎస్సెన్స్ వాళ్ళు ఆలోచించిన విధానం వేరు. వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయాలంటే వాళ్లకు ఈ రకమైనటువంటి ఉండాలి, అంటే ప్రివిలేజెస్ ఉండాలి. మనం ఇలా డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు శిక్షార్హులు అని తీర్పిచ్చామనుకోండి, ఓకే బాగానే ఉంది. మేము కూడా ఇప్పుడు జరిగిన విషయానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. లంచం తీసుకొని ఓటు వేయటం నేరమే. కానీ దీన్ని మనం వాళ్ళ పార్లమెంటరీ ప్రివిలేజెస్లోకి వెళ్ళి మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తే రాబోయే కాలంలో ఫాల్స్ కేసెస్ కూడా పెట్టచ్చు కదా. అందుకని దీన్ని మేము నేరోగా ఇంటర్ప్రిట్ చేయలేము, బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళ ప్రివిలేజెస్ని మేము సమర్థిస్తాము అని చెప్పి 3-2 జడ్జిమెంట్లో మెజారిటీ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఇలా ఉండగా సీతా సోరెన్ కేస్ ఇదేంటంటే ఈవిడ మీద ఆరోపణలు ఏంటంటే 2012 రాజ్యసభ ఎలక్షన్స్లో ఓటేయటం కోసం ఈవిడ డబ్బులు తీసుకున్నారని చెప్పి. సరే, ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయితే సిబిఐ కేసు నమోదు చేయకూడదు, ఎందుకంటే మెజారిటీ జడ్జిమెంట్లో పార్లమెంటరీ ప్రివిలేజెస్లోకి వెళ్ళకూడదని చెప్పింది కదా, కేసు నమోదు చేయకూడదు. కానీ సిబిఐ ఈవిడ మీద కేసు నమోదు చేసింది. ఈవిడ జార్ఖండ్ హైకోర్టుకి వెళ్ళింది. 1998లో పివి నరసింహారావు వర్సెస్ స్టేట్లో తీర్పు ఉంది కదా, మీరు ఎలా కేసు నా మీద రిజిస్టర్ చేస్తారు అని చెప్పి జార్ఖండ్ హైకోర్టు సిబిఐ కేసు నమోదు చేయటాన్ని సమర్థించింది. తర్వాత ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏం చెప్పారు? ఆల్రెడీ దీని మీద 5 జడ్జిల బెంచ్ జడ్జిమెంట్ ఉంది. అందుకని ఈ విషయాన్ని తేల్చాలి అంటే 7 జడ్జిల బెంచ్కి దీన్ని ఇవ్వాలి అని చెప్పి
దీన్ని 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఇవ్వటం జరిగింది. కొద్ది రోజుల క్రితం 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అప్పుడు 5 జడ్జిలు ఇచ్చినటువంటి మెజారిటీ జడ్జిమెంట్ని టోటల్గా ఓవర్ టర్న్ చేసింది. లా ఆఫ్ ద ల్యాండ్ వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది, వీళ్ళకి మినహాయింపు లేదు, వీళ్ళు కూడా చట్టానికి అనుగుణంగానే పనిచేయాలి. ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు లంచం తీసుకున్నప్పుడు అసలు ఆ పార్లమెంట్ డిగ్రేడ్ అయిపోయినట్టు లెక్క. ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటే దీన్ని ఎవరూ సమర్థించకూడదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకే వస్తారు వాళ్ళు కూడా. అందుకని వాళ్ళకి ఏ ఎగ్జంప్షన్ లేదు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటి ఒక గోడ అడ్డం పెట్టుకొని కోట్లు తీసుకుంటే ఎలా సమర్థిస్తారు అని ఈ 7 జడ్జ్ బెంచ్ యునానిమస్గా చెప్పింది. ఎవరైనా డబ్బులు తీసుకొని ఓట్లేస్తే అప్పుడు సిబిఐ ఎంటర్ కావచ్చు. అర్థమైంది కదా. తర్వాత ఈ పెప్సికో లేస్ చిప్స్ మీ అందరికీ తెలుసు. 5 ఏళ్ల క్రితం కదా, బ్రీఫ్గా చెప్తాను. పెప్సికో అనే కంపెనీ లేస్ చిప్స్ తయారు చేస్తుంది, పొటాటో చిప్స్. వాళ్ళు వాడేటువంటి పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్ వెరైటీ. మామూలు పొటాటోస్తో చేస్తే అంత రుచి రాదు. వాళ్ళు ఒక కొత్త పొటాటో వెరైటీని డిసైడ్ చేసుకున్నారు. ఆ పొటాటోకి పేటెంట్ కూడా ఇచ్చారు. 2019లో ఏం జరిగిందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పెప్సికో కంపెనీ వాళ్ళు కొంతమంది రైతులకి ఈ పొటాటోస్ ఇచ్చి వాళ్ళతోటి ఈ పొటాటోని డెవలప్ చేసి, అంటే గ్రో చేసి, ఆ పొటాటోస్ని, అంటే పొటాటోస్ ఏవైతే ప్రొడ్యూస్ చేయబడతాయో వాటిని వీళ్ళే కొంటున్నారు. కొన్ని ఎకరాల్లో పొటాటో సాగు చేసి దానికి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ పెప్సికో కంపెనీ వాళ్ళే ఇచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళే కొంటున్నారు. అయితే వేరే ఫార్మర్స్ కూడా ఈ పొటాటో వెరైటీని కల్టివేట్ చేశారు. వేరే ఫార్మర్స్ పొటాటో వెరైటీని కల్టివేట్ చేసినప్పుడు దీనికి పేటెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఫార్మర్స్ మీద కేసులు పెట్టారు. 2019 ఎలక్షన్ సంవత్సరం, 2-3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ సందర్భంగా పెప్సికో మీద కొంత ప్రెషర్ రావడంతో ఆ కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే ఆ పేటెంట్ని క్యాన్సిల్ చేసేసారు. తర్వాత ఈ మ్యాటర్ ఢిల్లీ హైకోర్టుకి వెళితే సింగిల్ జడ్జ్ బెంచ్ ఏం చెప్పిందంటే PPVFRA క్యాన్సిల్ చేయటం కరెక్టే అని చెప్పింది. ఇప్పుడు 2 జడ్జిల బెంచ్ కొద్ది రోజుల క్రితం అది కరెక్ట్ కాదు అని చెప్పి పేటెంట్ని మళ్ళీ రెస్టోర్ చేసింది. ఈ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ సీడ్స్కి సంబంధించి పేటెంట్ చట్టాలు చాలా అంబిగ్యువస్. 1990లో చాలా ప్రెషర్ ఉండేది. ఎవరైతే ఈ కొత్త వెరైటీస్ని తయారు చేస్తారో వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం చట్టం తీసుకురమ్మని చెప్పి మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, అలాగే తర్వాత ఇతరితర ప్రపంచ సంస్థలు కావచ్చు, వాళ్ళ ప్రెషర్తో ప్రభుత్వం ఈ 2001వ సంవత్సరంలో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్, ఈ పేరులోనే ఉంది, ప్లాంట్ వెరైటీస్ని ప్రొటెక్ట్ చేయటం, ఫార్మర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, 2 చేయాలి. 2 ఎలా సాధ్యం చెప్పండి? సో ఒక అంబిగ్యువస్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక పక్క రైతుల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకో పక్క కొత్త ప్రోడక్ట్, కొత్త వెరైటీ ఆఫ్ సీడ్ని ఎవరైనా తయారు చేస్తే వాళ్ళకి పేటెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. బై ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండియన్ పేటెంట్స్ చట్టం ప్రకారం బయోలాజికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో సీడ్ కానీ ప్లాంట్ కానీ తయారు చేయడానికి దానికి పేటెంట్ ఇవ్వడం లేదు, అంటే పేటెంట్ ఇవ్వరు. అందుకని హైబ్రిడ్ వెరైటీ ఏదైతే ఉందో హైబ్రిడ్ వెరైటీకి పేటెంట్స్ వర్తించవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇతరితర వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మూలంగా ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేశారనుకోండి, వాళ్ళ రీసెర్చ్ ద్వారా దానికి సంబంధించిన పేటెంట్ విషయానికి వస్తే చాలా అంబిగ్యువస్గా ఉందన్నమాట. ఒక కంపెనీ వాళ్ళు సీడ్స్ని కొత్తవి తయారు చేస్తే వాళ్ళకి సెక్షన్ 64 ఏం చెప్తుందంటే వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉంటాయని చెప్తుంది.
అలాగే సెక్షన్ 39 రైతుల తరపున మాట్లాడుతుంది. రైతుల్ని మీరు ఇక్కడ వాళ్ళు బ్రాండెడ్ వెరైటీ కాకుండా వాళ్ళు సీడ్స్ని స్టోర్ చేసిన మళ్ళీ వాళ్ళు అమ్మిన అంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ కాకుండా సీడ్స్ని మళ్ళీ వాళ్ళు కల్టివేట్ చేసిన ఇతర రైతులకు అమ్మిన వాళ్ళ మీద చర్య తీసుకోవటానికి లేదు. ఒకవేళ పేటెంటెడ్ ప్రోడక్ట్ని వాళ్ళు యూజ్ చేసినా కూడా వాళ్ళు మాకు తెలియదు అని చెప్తే ఇగ్నోరెన్స్ చూపిస్తే వాళ్ళను వదిలేయాలి. ఇట్లా రకరకాలుగా అంబిగ్యూవస్గా ఉన్నటువంటి ఈ చట్టాన్ని మార్చాలి అని చెప్పి అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. సరే, ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల్ని ఇంతటితో ముగిద్దాం. మీ అందరికీ చెప్పాను, ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది. మొదటి 100 మాడ్యూల్స్ చూడాలి అనుకున్న వాళ్ళు మీరు లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, సిరీస్ నేను నంబర్ వేశాను. క్వశ్చన్ నంబర్ 1010 అంటే 10 క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేసాం. అంతకుముందు 1000 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లా ఎక్సలెన్స్ ఛానల్లో 100 మాడ్యూల్స్లో ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి చూడండి. ఇక ఈ రోజు నుంచి ఈ సిరీస్ ఇదే విధంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలాగే కొనసాగుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, రేపు మిస్సెలేనియస్తో కలుద్దాం. నమస్తే.